ప్రైజ్ లార్డ్ అండి. 90,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే నేను కొన్ని ఛానల్స్ ప్రమోట్ చేస్తాను పోస్ట్ పెట్టాను. సో, అందులో 3 ఛానల్స్ నేను సెలెక్ట్ చేశాను. అందులో ఒక ఛానల్ 'డీపీ స్టార్ వ్లాగ్స్'. ఈ ఛానల్ నేను ప్రమోట్ చేస్తున్నాను. చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇందులో వ్లాగ్స్‌తో పాటు క్రిస్టియన్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఇదంతా కూడా మిషనరీలకు సంబంధించిన చరిత్రగా కనిపిస్తుంది. ఎవ్రీడే ఒక మిషనరీ చరిత్ర అనేది ఖచ్చితంగా మీకు, నాకు కూడా చాలా మేలుకరంగా ఉందన్నమాట. ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా నా హైందవ సహోదరులకు నేను మనవి చేసుకునే విషయం ఏంటి అంటే, నేను హిందూ దేవుళ్ళ విషయం కానీ లేదంటే మీ గ్రంథాల గురించి కానీ నేను ఎక్కడా కూడా కించపరిచి మాట్లాడడం లేదు. దయచేసి నెగిటివ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు కనీస నీతి కలిగి, యథార్థత కలిగి చూసిన వీడియోనికి సబ్జెక్టుకి తగ్గట్టు మీరు కామెంట్ చేయండి. ఓకే, చరిత్రను పరిశీలన చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. రైట్, అభిమానం ఉంటుందండి. ప్రతి మనిషికి కూడా తన మతం పట్ల లేదా తన విశ్వాసం పట్ల అభిమానం ఉంటుంది. కానీ రెండు వైపులా ఆలోచన చేయాలి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ ఉంటాయి. హిందువులంటే శాంతికి చిహ్నాలు కాదు, లేదంటే క్రైస్తవులంటే శాంతికి చిహ్నాలు కాదు, ఇస్లాం వారంటే శాంతికి చిహ్నాలేం కాదు. కానీ ప్రతి ధర్మంలోనూ లేదంటే ప్రతి విశ్వాసంలోనూ శాంతిని గురించి మాట్లాడుకుంటారు. నిజమైన క్రైస్తవుడు మాత్రమే శాంతికి నిదర్శనం. కానీ మత పిచ్చతో కూడా కొంతమంది మనుష్యుల యొక్క ఆ భావోద్వేగాలను బట్టి కొంతమంది క్రైస్తవులు అని పిలువబడిన వారు కూడా కొన్ని దారుణాలు చేశారు. అంత మాత్రాన అది బైబిల్ బోధించడం లేదు, క్రీస్తు ఆ విధంగా చెప్పలేదు. అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ఇస్లాం వారు కూడా శాంతి సందేశం అని ప్రకటిస్తున్న వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. వారిని చూడండి, వారిని గమనించండి. అంతేకాని ఎవరో గొంతులు కోశారు, కత్తులు నూరారు అని చెప్పేసి కేవలం వేరే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతారు ఎందుకు? అదేవిధంగా హైందవ సహోదరులు కూడా మీరు శాంతి, ధర్మం, యోగా అని చెప్పేసి రకరకాల మెడిటేషన్ అని చెప్పుకోవడమే తప్ప ప్రాక్టికల్గా చూడండి, భారతదేశంలో ఎంతమందిని మీరు చంపలేదు మతం పేరిట? ఆలోచన చెయ్యండి. అట్ ద సేమ్ టైం శాంతికి ఎక్కువగా శాంతిని కోరుకునే హైందవులు చాలామంది ఉన్నారు. దయచేసి వీడియోని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చరిత్రను మిస్లీడింగ్ చేయడం వల్ల నేడు అనేక మంది క్రైస్తవ్యం మీద ద్వేషభావంతో ఉంటున్నారు. కేవలం ఆ చరిత్ర గురించి నేను మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటున్న ఒక అజ్ఞాని మాటలు వినండి. క్రైస్తవులకి మరి ప్రత్యేకంగా ఈ మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సహోదరుడు అంటున్నాడు, మీరు హిందూ అని చెప్పుకుంటారా, క్రిస్టియన్ అని చెప్పుకుంటారా అంటే హిందూ చెప్పుకుంటాడంట ఆ క్రైస్తవుడు. జాగ్రత్తగా విన్నారా? హిందువుననే చెప్పుకుంటాడంట ఆ క్రైస్తవుడు. ఎందుకని? అతనికి ఉన్న అవగాహన ఏంటి అంటే, క్రైస్తవులు బ్రిటిష్ వారు కాబట్టి నేను ఎక్కడ కూడా క్రైస్తవులు అని చెప్పుకోము అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అతని యొక్క తెలివి, అతని యొక్క జ్ఞానం ఏంటో. దయచేసి క్రైస్తవులందరూ బ్రిటిష్ వాళ్ళు అనుకోవద్దు. ఓకే, మీకు ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ గురించి నేను కొంచెం వివరిస్తాను. అంతకు ముందు మీరు ఈ వీడియోని చూడండి. మతాలన్నీ అంతరించిపోయి ఈ 5 మతాలు నాశనం చేసేసా. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు క్రైస్తవ మతం నాశనం చేసిన మతాల గురించి నాగరికతలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. నాగరికతలు వేరు, మతాలు వేరు. మీరు బాగా గుర్తుపడు. ఇప్పుడు ఈ క్రైస్తవ మతం ఇక్కడ పుట్టింది అన్నాం కదా, ఇజ్రాయెల్ దగ్గర ఈ బెత్లెహేము, ఈ జెరూసలేంలో పుట్టిన క్రైస్తవ మతం యూరోప్ అంతా పాకింది. యూరోప్లో ఉన్న దేశాలన్నీ పాకాయి. సో యూరోప్లో ఉన్న యూరోప్లో ఉన్న బ్రిటిషర్లు, తెల్లవాళ్ళు, స్పానిష్ ప్రభుత్వాలు, పోర్చుగీస్ ప్రభుత్వాలు, డచ్ ప్రభుత్వాలు, ఈ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు, తర్వాత ఈ మొత్తం వీళ్ళందరూ తీసేసుకొని ప్రపంచవ్యాప్తంగా పాకించారు. ఎలా పాకించారు అంటే ఫస్ట్ క్రైస్తవ మతాన్ని చూసుకున్నాం. సో ఈ స్పాట్ అంతా అయిపోయింది, క్రైస్తవ మతం అయిపోయింది, ఈ క్రైస్తవ మతం అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మొత్తం ఈ ఖండాల్లో ఏమి ఉండేవి కాదు. కాస్త జాగ్రత్తగా అమెరికా, కెనడా, మెక్సికో ఇవన్నీ తీసుకెళ్ళి ఈ రష్యా ఈ ప్రాంతాలన్నీ క్రైస్తవ మతంతో నింపేశారు. మొత్తం ఏసయ్య హల్లెలూయా, ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం మొత్తం నిండిపోయింది. సో ఆ తర్వాత ఈ బెల్ట్ ఏదైతే ఉందో గోతిమాలా, బెలీజు, హందూరస్, నికరాగ్వా, పనామా, ఈ 6 దేశాలని
మొత్తం కలిపేశారు, చర్చిలు కట్టేశారు, యేసయ్య హల్లెలూయా అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పెరులోని అప్పటికి నాగరికత, ఇంకా నాగరికత అని ఉండేది. ఇంకా నాగరికత మీకు చూపించాను, మరి చూపించు. వాళ్ళు ఇక్కడ వరకు ఇతను చెప్పిన మాటల్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నెంబర్ 1, క్రైస్తవ మతం విస్తరింపజేశారు, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి కొరకే ఇదంతా కూడా జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక బిట్టు మాత్రం వదిలాడు మధ్యలో అన్నమాట. అవి కూడా వినండి. అప్పుడు ఆ బిట్టు వింటే చూడండి అతను మతం గురించి ఏం చెప్పలేదు అన్నట్టు అనిపించింది. కానీ చెప్పిందంతా కూడా మత వ్యాప్తి కొరకే ఇదంతా జరిగింది అనే విధంగా చెబుతున్నాడు. రైట్, మరికొన్ని విషయాలు వినండి. వాళ్ళు సూర్యదేవుని కొలుస్తారు, సూర్యుడిని, అగ్ని, వాయువుని కొలుస్తారు. సో ఆ నాగరికతని నాశనం చేసి స్పానిష్ ప్రభుత్వాలు యేసయ్యని తగిలించేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ గోల పెడతారు, మాకు ఒక మతం ఉందరా బాబు, మాకు ఒక నాగరికత ఉందరా, ఎవరో పట్టించుకోరా అంటే బొప్పలరు మహా పో గాలికి పో యేసయ్య. ఇప్పుడు అందరూ హల్లెలూయా. అక్కడ ఇంకా పాటించే వాళ్ళు ఉన్నారు, ఇంకా దేవుణ్ణి, పచ్చమామ, విరకోచ్చ వీళ్ళందరినీ పాటించే వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకొని. తర్వాత ఈ మెక్సికోలో ఉన్నది మయాన్ల నాగరికత, అతి పురాతనమైన నాగరికత. వాళ్ళు కూడా దేవుణ్ణి, పావుల్ని, కోబ్రాల్ని, తర్వాత కింగ్ కోబ్రాల్ని పాటిస్తారు. మీ అందరికీ చూపించారు. సో ఆ మయాల నాగరికతను నాశనం చేసేసి అక్కడ కూడా ఈ స్పానిష్ ప్రభుత్వాలు హల్లెలూయా చర్చిలు కట్టారు. ఇది మీరు నూతిలో కప్పలాగా మీరు నూతిలో ఉంటారు, మీ ఊర్లో మీకేం తెలియదు. నేను ఈ ప్రపంచం అంతా, విశ్వాన్ని అంతా తిరిగేశాను. సో ఇతను ప్రపంచం అంతా తిరిగేశాను కాబట్టి నాకే ఎక్కువ జ్ఞానం ఉందనుకుంటున్న అతి అజ్ఞాని ఇతనే. ఇప్పటి వరకు ఇతను మాట్లాడినవన్నీ కూడా మీకు ప్లే చేసి చూపించాను ఇంతకు ముందు, ఆ వీడియోస్ కూడా మీరు చూశారు. అంటే ఇతను మాట్లాడిన 10 నిమిషాల మాటల్లోనే ఒక మహాప్రపంచపు యాత్రికుడు మాట్లాడుతున్న గొప్ప మాటల్లా కనపడతాయి. కానీ ఎంత ఎర్రిపప్పలాగా మాట్లాడాడో చరిత్రను మీ ముందుంచాను. కాబట్టి దయచేసి చూసే ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా చదువుకోండి, కానీ ప్రపంచ యాత్రలు చేసేటప్పుడు కాస్త సంస్కృతి సాంప్రదాయాలను పాటించండి. భారతదేశం గొప్పదంటాడు కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించడు. మళ్ళీ ఇతగాడు మాట్లాడుతున్నాడు అనమాట. ప్రపంచపు దేశాలకు తిరిగినంత మాత్రాన్ని అర్థమైపోతుందా? మీరు వాస్తవాన్ని గమనించండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం మీరు అర్థం చేసుకుంటారు చరిత్ర అనేది, అక్కడ మీకు కనిపించే దాన్ని బట్టి. కానీ ఒక దేశం గురించి కానీ, ఒక జాతి గురించి కానీ, ఒక ప్రపంచం గురించి కానీ మీరు అర్థం చేసుకోవాలి. చరిత్ర మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటే సింగిల్లో, ఒక డేలో, లేదంటే ఒక ప్రాంతము చూసినంత మాత్రాన అది అర్థం కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అవేమి తెలుసుకోకుండా ఈ అజ్ఞాని ప్రపంచ యాత్రికుడిని నాతో మీరు ఎవరు మాట్లాడలేరు అంటాడు. ఈ మొఖం మరి కొంచెం కోపం వస్తూ ఉంటుంది అజ్ఞానంతో మాట్లాడితే. వాస్తవానికి ఇతనికి నాకు శత్రుత్వం ఏమీ లేదు, కానీ నేను నిజం చెప్తున్నాను అన్నట్టు ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఇతను వీడియో అందరికీ వాడుకుంటున్నారు కాబట్టి ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకని? వ్యూస్ కోసమే చేస్తాడు. ఏది చేసినా వ్యూస్ 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 అంతే. కొంతమంది కామెంట్లు చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, అరే పెద్ద సన్నాసులారా, వ్యూస్ కోసం చరిత్ర గురించి నేను మాట్లాడడం లేదురా. అదే వ్యూస్ కావాలంటే నేను ఎంటర్టైన్మెంట్లు వీడియోలు చేయగలను, అదే విధంగా నేను కూడా యాత్రలు చేయగలను. నాకు కూడా యాత్రలు అంటే చాలా ఇష్టం. కానీ ఎవడి పని వాడు చేసుకోవాలి. చరిత్ర నేను చెప్తున్నా మీకు, మీరు తెలుసుకోండి, మీ పిల్లలకు చెప్పుకోండి. స్కూల్ పిల్లల్లో ఉన్న ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న చరిత్ర తెలియదురా మీకు? చదవండి. నేను మళ్ళీ నేను మరలా తెలుసుకుంటున్నా. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయిన విషయాలు మరలా రివిజన్ చేస్తాను. ఎందుకో తెలుసా? తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు క్రైస్తవ్యం మీద. అందుకని క్రైస్తవులకు రోషం రావట్లేదా? కొంచెం కూడా పౌరుషం లేదా? నిజాన్ని ఇతరులకు షేర్ చేయడం కూడా అంత బద్ధకం ఏంటో నాకు అర్థం కావడం లేదు. తిడుతున్నాను నేను, ఏమనుకోమాకండి. కొన్ని గంటల సేపు కష్టపడేది ఎందుకో తెలుసా? చరిత్ర ప్రజలకు తెలియాలి, మీ పిల్లలకు తెలియాలి. పిల్లల గురించి పట్టించుకోరు. వాడు ఏం చదువుకుంటే నాకే ఎందుకులే అంటారు. ఈరోజు స్కూల్ పుస్తకాల్లో పాటలన్నీ చెత్త పాఠాలే తెలుసా? మంచి చరిత్ర ఏమి లేదు. సినిమాల గురించి, క్రికెటర్ల గురించి, డాన్సర్ల గురించి, వాళ్ళ గురించి ఉంది. వీడు మాట్లాడేది పూర్తిగా వినండి ఇంకోసారి. మాట్లాడాలంటే ఏంటి కష్టం? ఎదురు బుదురు కూర్చొని డిబేట్ చేస్తే తేలిపోతాడు ఇదేంటో. ఇలాగ ఈ కొలంబియా మొత్తం ఇదంతా నింపేశారు. ఈ ఇన్ని ఇక్కడ ఉన్న అర్జెంటీనా, ఉరుగ్వే వేసే విగ్రహం చూస్తున్నారు కదా ప్రజలు, ఆ మొత్తం అంతా చిలీ వరకు మొత్తం అంతా ఇదంతా పాకేశారు సక్సెస్ఫుల్ గా. ఇక్కడ ఉన్న దగ్గర ఒక 50 దేశాలు, ఈ కరేబియన్ దేశాలు, డొమినికన్ మొత్తం అంతా నింపేశారు. బ్రిటిష్ వాళ్ళు
స్పానిష్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా మతాన్ని అయితే మార్చుకున్నారు. క్రైస్తవ మతం 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 అని చెప్తున్నాడు చూడండి. ప్రేమ కాదు, బ్రిటిష్ వాళ్ళు విన్నారా? ఇప్పటి వరకు మతం 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 అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? మతం మీద ప్రేమ కాదంట, గ్రిప్పు కోసం అంట. మరి ఇప్పటి వరకు మతం గురించే చెప్పాడు వీడు. ఒకసారి ఆలోచన చేయండి, ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడంలా. మాకు ఒక గ్రిప్ ఉండాలి, మాకు యూనిటీ ఉండాలి అంటే ఒక మతం కావాలి. ఆ మతం కోసం అనే ఈ తాపత్రయం. సో ఇప్పుడు చెప్పండి అయ్యా, మతం గురించి మీకు ఇప్పుడు అర్థమైందా? కానీ ఓ సోదరా, ఇప్పుడు హిందుత్వం గొప్పతనం చెప్తున్నాడు. ఏకైక మతం ప్రపంచంలో ఉన్నది. ఇక్కడ ఇంకో విషయం చెప్పండి, వీడు హిందుత్వం కూడా గొప్ప ఫ్యాన్ ఏం కాదండి, కానీ వీడు చేసే వీడియోల వల్ల కొంతమంది హిందువులు కోప్పడి, అంటే మత ఛాందస్తవాదంతో ఉన్నవాళ్ళు కోప్పడేవాళ్ళు. చైనా గురించి మాట్లాడిన ఇతరు వీడు చేసే వీడియోలు చాలా బాగుంటాయండి. మంచి మంచి విషయాలు వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు చెబుతాడు, అది ఒప్పుకుంటా నేను. ఇలా తిరగడం కూడా చిన్న విషయమే కాదు, చాలా కష్టమైన పనే, కానీ తిరుగుతున్నాడు, చాలా మంచిదే. కానీ హిందువుల యొక్క మెప్పు కోసమో మరలా కొంత మలుచుకోవడం కోసమో హిందూ మతం గొప్పదని చెప్పి చరిత్రను చెక్ చేయకుండా కూడా చెప్పేశాడు. ఓకే సరే, వాడి అభిమానం అనుకుందాం, కానీ అభిమానంతో ఇతర క్రైస్తవం మీద ఇస్లాం మీద దుమ్మిపోస్తున్నాడు. ఈ ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ మత స్థాపన కోసం క్రైస్తవులు చేశారంట. ఎక్కడ చూసినా చర్చిలు కట్టేశారని చెప్పేసి మతం మతం అని వాగుతూనే ఉన్నాడు ఇప్పటి వరకు. కానీ చివరికి వచ్చేపాటికి ఏమంటున్నాడు? మతం మీద ప్రేమ కాదండి, ఇదంతా ఒక గ్రిప్పు కోసం వాళ్ళు చేశారు అంటున్నాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇతను చెప్పిన చరిత్ర గురించి మీకు కొంత వివరణ ఇస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక విషయాన్ని గమనించండి, యూరోపియన్ కంట్రీస్ అని ఏదైతే అంటున్నాడో, మరి ముఖ్యంగా వారు ప్రపంచమంతా కూడా క్రైస్తవ మత విస్తరణ చేశారు, క్రైస్తవ మత వ్యాప్తి చేశారు అనేది ఈ యొక్క అన్వేషి మాటలో. ఓకే, క్రైస్తవ మత విస్తరణ జరిగింది, వ్యాప్తి కోసం చేశారు, ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా చేశారు, వారి యొక్క నాగరికతలు నాశనం చేశాడు అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఈ క్రైస్తవ మత వ్యాప్తి చేస్తూ వారి యొక్క నాగరికతలు నాశనం చేశాడు అని అన్నారు. అదేవిధంగా వాస్తవాన్ని గమనించండి, సామ్రాజ్య విస్తరణ కోసం యూరోపియన్ కంట్రీస్ వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ యుద్ధాలు చేశారు తప్ప మతం కోసం కాదు. ఓకే, మీరు గమనించినట్టయితే వేసిన నిందల్లో ఇక ముఖ్యంగా ఈ ప్రాంతాల గురించి, ఈ విషయాల గురించి అతను మాట్లాడాడు, ఈ దేశాల గురించి మాట్లాడాడు. యూరోపియన్ కంట్రీస్ అయినా ఈ స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్ వారు వీరు మొత్తం కూడా ఈ విధంగా క్రైస్తవ మతాన్ని విస్తరింపజేశారని చెప్పేసి అన్నట్టు మాట్లాడారు. వాస్తవానికి ఈ కంట్రీస్ పేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవి లాంగ్వేజ్కి సంబంధించినవి. స్పెయిన్ అంటే ఇక్కడ స్పానిష్ అంటే స్పెయిన్ కంట్రీ అనమాట, పోర్చుగీస్ అంటే పోర్చుగల్ కంట్రీ అనమాట, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంటే మనకు ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, డచ్ లాంగ్వేజ్ అంటే నెదర్లాండ్స్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఐర్లాండ్, మరి ఇంగ్లాండ్, బ్రిటిష్, ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ లో మెయిన్ పార్ట్. మీకు ఇమేజ్ చూపిస్తాను గమనించండి, ఈ చిన్న పార్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం, ఒక్కొక్క దేశం, చిన్న చిన్న దేశాలండి. ప్రపంచంతో పోల్చుకుంటే చిన్న చిన్న దేశాలు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు రోమా ప్రభుత్వం వ్యాప్తి చెందినప్పుడు ఇవన్నీ కూడా రోమ్ సామ్రాజ్యంలోకి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, వీరు బై బర్త్ పుట్టుకతో క్రైస్తవులు కాదు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ దేశాలన్నీ కూడా, ఈ చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా రోమా ప్రభుత్వం కాలములో వారి యొక్క స్వాధీనంలోకి వచ్చిన ప్రాంతాలు ఇవన్నీ. రోమ్ ప్రభుత్వం ప్రపంచంలో చాలా గొప్ప పేరు సంపాదించింది. ఆ రోమా సామ్రాజ్యమే మరి ఇజ్రాయేల్ దేశాన్ని మరి ఆక్రమించడము, మరి దాన్ని పరిపాలన చేయడము, అక్కడ మరి యేసు ప్రభు వారిని సిలువ వేసింది కూడా రోమా ప్రభుత్వమే. గమనించండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, అది చాలా సుదీర్ఘమైన కాలం. ఇటలీ, అది కూడా యూరోపియన్ కంట్రీస్ లో ఒక భాగం, మీకు ఆ ఇమేజ్లో కనిపిస్తూ ఉంటది కదా, ఇటలీ. అందులో మీకు కనిపిస్తున్న రోమ్, ఈ రోమ్లో మరి ఒక చక్రవర్తి యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా అంతకుముందు సుమారు 250 సంవత్సరాలు క్రైస్తవులని పిలువబడిన వారందరినీ ఊచ కోతలు కోశారు. ఆ చరిత్ర నేను చెప్పడంలా, క్రైస్తవులను హింసించి చంపిన చరిత్రల గురించి నేను మాట్లాడడంలా, కానీ ఒక చక్రవర్తి మార్పును బట్టి రోమా ప్రభుత్వం అంతా, రోమా సామ్రాజ్యం అంతా కూడా క్రైస్తవ దేశంగా మారిపోయింది, క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. ఆ రోజుల్లో మరి ఆ రోమా ప్రభుత్వంలో పని చేయాలంటే క్రైస్తవుడైతే త్వరగా పనులు వచ్చేస్తానని చాలామంది మతం మారిపోయారు.
క్రైస్తవులు అయితే చాలు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని. ఈరోజు రిజర్వేషన్ కోసం మనం ఎలా కొట్టుకు చేస్తున్నారో మన వాళ్ళందరూ భారతదేశంలో, ఈ రిజర్వేషన్ కారణం ఏంటి? ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చిన ఆ గజ్జిగాళ్ళు. అలాగే ఆ రోజుల్లో యేసు ప్రభు నమ్ముకున్నవాడే నిజమైన మంచోడు, మావాడు, మా దోస్తానా అని చెప్పేసి వాళ్ళని నమ్మి ప్రభుత్వంలో ఉన్న అనేక ఉద్యోగాలు ఇచ్చారు. అందువలన అనేక మంది ఈ యూరోపియన్ కంట్రీస్లో వీరందరూ నామకార్థ క్రైస్తవులు. వీరంతా చాలా మట్టుకు అప్పటి రోజుల్లో నిదానంగా వాళ్ళ కంట్రీ పేర్లు ఏమొచ్చిందంటే క్రైస్తవ దేశాలన్న పేరు వచ్చింది. కేవలం క్రైస్తవ దేశాలన్న పేరు మాత్రమే వచ్చింది తప్ప వాస్తవానికి అందరూ క్రైస్తవులు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మరి గ్రీకు ప్రభుత్వం, ప్రపంచవ్యాప్తంగా గ్రీక్ అనే లాంగ్వేజ్ చాలా ఫేమస్, లాటిన్ లాంగ్వేజ్ చాలా ఫేమస్. ఎందుకో తెలుసా? మీరు ఏ సామ్రాజ్యం అయితే ప్రపంచ దేశాల్లో ఏలుతుందో, ప్రపంచంలో మంచి స్థాయిలోకి వస్తుందో, అది ఏం చేసిందంటే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా వారు ఏ ఏ ప్రాంతాల్లో జయిస్తారో ఆ ప్రాంతాలన్నిటికీ వాళ్ళు నేర్పించడం జరిగింది, వాళ్ళు అవలంబించడం జరిగింది. అలాగే మరి రోమా ప్రభుత్వ కాలంలో కూడా గ్రీకు చాలా విస్తరించబడింది. ఎందుకంటే దాని అంత ప్రత్యేకత ఉంది దాని లాంగ్వేజ్లో. అర్థం చేసుకోండి. ఏది గొప్పగా ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోతుంది. అలాగా అంతకు ముందు క్రైస్తవులు హింసింపబడ్డ తర్వాత, వాళ్ళకి వచ్చిన స్వేచ్ఛ తర్వాత నిదానంగా క్రైస్తవ దేశంగా మారిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం అంతా వీళ్ళంతా కూడా క్రిస్టియన్స్గా పిలవబడ్డారు. నిజమైన క్రైస్తవులు వీళ్ళంతా కాదు, కొంతమందే నిజమైన క్రైస్తవులు. ముఖ్యంగా మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యూరోపియన్ కంట్రీస్లో ఆత్మీయ అంటే ఆధ్యాత్మికమైన సిద్ధాంతం ప్రధానమైన పాత్రను పోషించింది. వాస్తవమే. ఎందుకు అంటే అంతకుముందు మరి రోమా ప్రభుత్వం అంతకుముందు ఏదైతే రాజు మరి దేవుణ్ణి నమ్ముకున్నాడో ఆ తర్వాత కాలాలంతా ఏమైపోయిందంటే క్రైస్తవ సంఘాన్ని రాజరికం మొత్తం కూడా కబలించేసింది. అర్థం చేసుకోండి. దేవుని పని మాత్రమే చేయవలసిన చర్చ్, ఈ రాజ్యం మొత్తం కూడా రాజు పరిపాలన ఉండవలసింది, ఇది నిదానంగా దీన్ని ఆక్రమించింది. దీనిలో చర్చిలో ఇప్పుడు అందరూ మంచి క్రైస్తవులు కాదు, ఒకరో ఇద్దరు ఉంటారు యథార్థంగా ఉండేవాళ్ళు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చిని ఎవరు నడిపిస్తున్నారు? రాజ్యం నడిపిస్తుంది. కాలక్రమేణా అందరూ క్రైస్తవులుగా పుట్టడం వల్ల వీళ్ళంతా ఎవరి స్వాధీనంలో ఉంటున్నారు? చర్చి స్వాధీనంలోకి వచ్చేస్తున్నారు. ఈ చర్చి ఎవరి స్వాధీనంలో ఉంటుంది? రాజు స్వాధీనంలో ఉంటుంది. రాజుకి మరి చుట్టుపక్కల ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి చేతుల్లో కూడా స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చర్చిలో కూడా అనేక మంది రాజ్యము కోసము పరితపించే వాళ్ళు కూడా ఉంటారు. వాస్తవానికి ఇక్కడ చరిత్ర ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను, వినండి. 2 నాగరికతలు నాశనం చేశాయి క్రైస్తవ దేశాలు, క్రైస్తవ మత వ్యాప్తి జరిగింది అని ఏదైతే నింద వేస్తున్నారో అది ఎంత భయంకరమైన తప్పో ఇప్పుడు నేను నిరూపిస్తా. గమనించండి.